ప్లీజ్ నా క్వశ్చన్ ఏంటండి ఫస్ట్. ఓకే, అడగండి. చంద్రరాజ్ గారు, డే 1 మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ వేరు. ఈ రోజు నాకు తెలిసి 50% కట్టింది ప్రస్తుతానికి. ఏది ఈ 1 year గడిచిన 1 yearలో అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో, ఒక జనాల్ని చూసుకుంటా ఇది మంచి ఇది చెడేనేమో అర్థమైందేమో అనుకున్నాను. ఇకపోతే నేను మీ సాంగ్ చూసినప్పుడు రియల్లీ అప్రిషియేటివ్. 100% అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు అని నేను నిజంగా 5-6 సార్లు చూసాను ఆ సాంగ్ని. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంకా తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ నేను మాట్లాడే మాట కరెక్టా కాదా అని చెప్పి నేను ఫీల్ అవుతా, ఆలోచిస్తూ మాట్లాడతా. కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు. అది నా క్వశ్చన్. సో మీరు చెప్పారు 2 years ముందుకి ఇప్పటికి 50% యాటిట్యూడ్ కట్ అయింది అది అని. అది మీ ఒపీనియన్. అది మళ్ళా చూసుకుంటే అది మీ ఒపీనియన్. నా రియాలిటీ నాది ఏంటంటే, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. ఆ రోజు చైర్ వేరేలా ఉంది, ఈ రోజు చైర్ వేరేలా ఉంది. సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది. ఈ రోజు ఈ చైర్ మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది. అదే చైర్ వస్తే 100% నేను మళ్ళీ అలాగే కూర్చుంటా. అండ్ నిల్చునే విషయానికి వస్తే నేను మొన్న స్పీచ్ లో కూడా చెప్పాను, ఇఫ్ ఐ కుడ్ టైం ట్రావెల్ ఐ వుడ్ అలాగే నిల్చుంటా, అలాగే మాట్లాడతా. బికాస్ ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్. ఇప్పుడు మాట్లాడుతుంది. అండ్ మీరు అన్నట్టు 100% నేను ఆలోచిస్తా, విచ్ మేక్ సెన్స్. కానీ ఉన్నట్టుగా చెప్తా. దానికి కొంతమంది హర్ట్ అయితే ఐ రియల్లీ డోంట్ నో. బికాస్ నా ఇంటెన్షన్ అయితే హర్ట్ చేయాలని కాదు ఎవరిని. సో యా, నేను అనుకున్నట్టు చెప్తా, ఆలోచించి చెప్తా. యా. ప్రభాకర్, ఈ విత్ యువర్ కెరీర్, ఈటీవీ ప్రభాకర్ గా పాపులర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూస్తే ద టఫెస్ట్ టైమ్ ఇస్ ద ట్రోలింగ్ టైం ఇన్ యువర్ కెరీర్. ఎప్పుడు అప్రిషియేషన్ తప్ప యువర్ నెవర్ ట్రోల్డ్ ఆర్ యువర్ నెవర్ పాయింటెడ్ అవుట్. ఆ టైంలో హూ ఆర్ ద పీపుల్ హూ స్టూడ్ విత్ యూ, హూ కోఆపరేటెడ్ విత్ యూ, హూ ఎంకరేజ్, ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు, సపోర్ట్గా నిలబడ్డ వాళ్ళు ఎవరు, ప్రభాకర్కి బాగా అయింది తెక్క కుదిరింది అని ఇది చేసిన వాళ్ళు ఎవరు, ఆ నిజాలు బయటపడ్డాయా, ఆ నైజాలు బయటపడ్డాయా? అవి అంటే ఎప్పుడన్నా బాబుని ట్రోల్ చేసినప్పుడు, బాబు ట్రోల్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చింది మొత్తం పాజిటివే. అంటే ప్రభాకర్ భయపడకు, మీ వాడికి మ్యాటర్ ఉంది, బాగా చేస్తాడు. కొంతమంది ప్రభా కొంచెం చెప్పు, జనాలు అన్నట్టుగానే ఉంది, కొంచెం మీ వాడిని మార్చుకోవచ్చు చెప్పు. ఇప్పుడు నిన్న సాంగ్ చూసిన తర్వాత కూడా వన్ ఆఫ్ మై వెల్ విషర్ కాల్డ్ మీ ఫ్రమ్ US. సాంగ్ కుమ్మేసాడని అమ్మ, ఇండస్ట్రీలో అసలు ఇలాంటి కొత్త యాక్టర్ ఎప్పుడు లేడు, అసలు ఆ కొంచెం బిహేవియర్ మార్చుకుంటే మీ వాడిని ఎవ్వడేం పీకలేడు అన్నాడు. కానీ నాకు అది తెలియట్లేదు, ఎట్లా మార్చాలి అని. నేను అది మా అబ్బాయికి ప్రతిసారి మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను, నాన్న ఇట్లా అంటున్నారు. వాడు అంటాడు, డాడీ నేను ఏం చేయండి డాడీ, ఆర్టిఫిషియల్గా బతకలేము కదా, మనం ఎట్లా దేవుడు ఎలా ఇచ్చాడో అలా బతుకుతాం కదా, నీ ముక్కు బాగాలేదు అని వాడంటే నీ ముక్కు కోసేసుకోలేము కదా అని వాడు మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా అంటే, ఇట్ విల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్ అన్న. ఇలా ఎక్స్పీరియన్స్లు అవుతూ పోతేనే ఈ జనరేషన్, ఎస్పెషల్లీ మీ ఇంట్లో మా ఇంట్లో కాదు, ఎవరి ఇంట్లో అయినా సరే ఎలా ఉందంటే జనరేషన్, అది అక్కడ పెట్టొద్దు అంటే ఇంకా 2 సార్లు పెడతారు. నానా నువ్వు పడతావు అంటే వెళ్ళిపోతారు. పడ్డ తర్వాత సారీ డాడీ పడతా అనుకోలేదు అంటారు. నేనేమంటానంటే, అలానే ఇప్పుడు నా బిడ్డ ఏదో తప్పు చేశాడు అనట్లే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు. మా జనరేషన్ అట్లా కాదు, నాన్న చెప్పాడు అనుకోండి వినేవాళ్ళం, వినకపోతే ఒక దెబ్బ వేసేవాడు. ఇప్పుడు కొట్టే పరిస్థితి లేదు, కొడితే కేసే, చేయలే. బిడ్డని కొట్టి జైలుకి వెళ్ళాలంత దురదృష్టం ఇంకోటి ఉండదన్న. ఇప్పుడు పుట్టేదే వాళ్ళ, బతికేదే వాళ్ళ కోసం. సో మా నాన్న కర్ర ఎరిగేదాకా మమ్మల్ని కొట్టేవాడు, మనం నేర్చుకున్నాం, విన్నాం. ఇప్పుడు వినరన్నా, ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిందే బిలీవ్ చేస్తారు. సో ఇది జనరేషన్ గ్యాప్. సో దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ఇది ఒక సైకలాజికల్ మీటింగ్ అయితే మనం దాని గురించి మాట్లాడొచ్చు. ఇది రామ్నగర్ బన్నీ టీజర్ లాంచ్ కాబట్టి ఈ సినిమాని చూడండి మీరు. సినిమాలో మా వాడి టాలెంట్, వాడి ప్రజెంటేషన్, వాడి హార్డ్ వర్క్ ఎలా ఉందో దయచేసి పాజిటివ్ సైడ్ చూడండి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు నచ్చనివి ఏమైనా ఉంటే పక్కన